స్వాతంత్రం సాధించాం, మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో సాధించాం. అందుకే నేను ఆ పాటలో రాసిన, ఏం రాసిన నేను, సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్రం, రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది. ఈ తెలంగాణ ఉద్యమం మనం ప్రారంభించుకున్న నాడు మొదటి పాటలో నేను రాసినటువంటి, నేను స్వయంగా రాసినవి. ఎందుకంటే మన తెలంగాణలో ఒక బలహీనత ఉంది. మన ప్రజల సైకాలజీ ఏంటంటే అయితే కొట్లాడతారు, లేకపోతే అడ్డబార కింద పెడతారు. సరెండర్ అయితే అంత కావద్దు. ఏదన్నా పని మొదలు పెడితే కొత్తదాకా అన్ని అధిగమించి దానిలో విజయం సాధించినోడు ధీరుడు, మునగాడు, మొగోడు కానీ నడమల కానిచ్చేసినోడు సిపాయి కాదు. మనం ఈ ఉద్యమాన్ని ప్రారంభించాం. మన ధర్మ పోరాటం, న్యాయ పోరాటం. అందుకోసం అంతిమ విజయం సాధించే వరకు పోరాడుతూనే ఉండాలి. నేను ఈ డయాస్ మీద ఉన్న మేమందరం మీ ముందు శపథం చేస్తా ఉన్నాం. ఏ త్యాగాలకైనా సిద్ధపడి, అవసరమైతే ఆత్మ బలిదానాలకైనా సిద్ధపడి, ప్రాణత్యాగాలకైనా సిద్ధపడి పోరాటం తుదితాగా కొనసాగిస్తాం. మాకు ఊపిరై, మాకు ప్రాణంలో ప్రాణమై మీరు ముందుకు నడిపించాలని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇన్ని రకాల చైతన్యం ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కలిసి రాని వాళ్ళే లేరు. ఎందుకంటే దెబ్బతిన్న పులిలాగా తయారైన తెలంగాణ ఇవాళ మా న్యాయవాదులు, మా జర్నలిస్టులు, మా తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగులు, కవులు, కళాకారులు, గాయకులు, తెలంగాణ ఉద్యోగులు అందరూ కూడా ఈ రోజు జై తెలంగాణను బయలుదేరుతున్నారు. అంతిమ విజయం మనదే. మేధావి లోకం మన వెంట ఉన్నది, న్యాయం మన వెంట ఉన్నది. దేశంలో జాతీయ స్థాయిలో 35-36 పార్టీలు తెలంగాణకు సానుకూలంగా లేఖలిచ్చినాయి. ఒక పాజిటివ్ లహర్ ఉంది. అందుకోసం నేను మనందరి తరఫున నా ఉపన్యాసం ముగించే ముందు మీ అందరి హర్షామోదాల కోసం ఈ తీర్మానం పెడుతున్నాను. ఈనాడు సిద్దిపేటలో జరుగుతున్న ప్రబోధిస్తున్న ఈ తెలంగాణ చైతన్యాన్ని చూసి, 3 కోట్ల ప్రజల మనోభావాలను ప్రతిబింబిస్తున్న ఈ సభను చూసి, ఈ తెలంగాణ చైతన్యాన్ని చూసి ఇప్పటికైనా సరే యూపీఏ ప్రభుత్వం ముందుకొచ్చి, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చి అసెంబ్లీలో, పార్లమెంటులో తీర్మానం చేసి వెంటనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఈనాటి ఈ సిద్దిపేట తెలంగాణ మహాసభ ముక్త కంఠంతో తీర్మానం చేస్తున్నది. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో ప్రముఖ నాయకులు, ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ ఈ హరిబాబు గారు 100 వాహనాలలో ఈరోజు ఖమ్మం జిల్లా నుంచి 5,000 మందితో వచ్చి టీఆర్ఎస్ లో ఉద్యమంలో చేరారు. వారికి ఇదే